అవకాశించినటువంటి సేవకులకు కూడా నా వందనాలండి. దేవుని ఆరాధన చేసుకుందాము. స్తోత్రం 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 తండ్రి, స్తుతులు దేవా, స్తుతులు తండ్రి, స్తుతులు దేవా, కృపోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వము నెరిగిన దేవా, యేసయ్యా నీకు వందనాలు వందనాలు. కృతజ్ఞత, స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మనమందరం ఏక మనసుతో ఏక ఆత్మతో ఆ దేవాతి దేవుని ఆరాధించుకుందాము. ఆయన్ని ఆత్మతో సత్యముతో మనము ఆరాధించాలి. ఎందుకంటే ఆయన మనల్ని కలుగచేస్తారు. మనం ఆయన ఆరాధించడానికి, ఆయన్ని స్తుతించడానికి మన కొరకు ప్రాణం పెట్టారు. ఆయన ఎంతగానో ఒకటి తక్కువ 40 దెబ్బలు వీపు మీద దున్నబడ్డవి. అంత మాత్రమే కాదు, శిరస్సు నుండి పాదం వరకు ప్రతిదీ గాయమే. ఎక్కడ కూడా ఆయన మన కొరకు ఒక్క గాయాన్ని కూడా వెను తీసుకోకుండా అన్ని గాయాలు మనం చేసిన ప్రతి పాపానికి ఆయన వీపంతా కూడా దున్నబడింది కనుక ఆ దేవాతి దేవుని మనం ఆరాధించబద్దులు విన్నాం కనుక అందరము ఏక ఆత్మతో ఏక మనసుతో దేవాతి దేవుని ఆరాధించుదాం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి, అభిషక్తుడా, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడైన దీనిని లక్ష్యపెట్టువాడా, అహంకారులను ఎదిరించి దీనికి నీ కృప అనుగ్రహించిన తండ్రి, నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తోత్రాలు ప్రభువా. నా యేసయ్యా నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా. నా కొరకు నా తండ్రి మంచి గాయములు పొందిన దేవా, స్తుతి 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 స్తోత్రాలు 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 స్తోత్రాలు. నజరేయుడా నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు బాబు. ఆశ్చర్యకరుడానికే స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. ఆదివునివి అంతము నీవైన వాడానికి వందనాలు వందనాలు. యేసయ్యా మొదటివాడా కడపటివాడా నీకు స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. కోటి కోట్ల స్తుతులైన నీకు చాలునా, కోటి సూర్యుల కాంతైనా నిన్ను బోలునా, కోటి తంతుల వీణలతో నిన్ను పాడనా, కోటి తంతుల వీణలతో నిన్ను పాడనా, కోటి సార్లు ఆరాధించనా, కోటి సార్లు సాగిలపడుతూ ఆరాధించనా. తండ్రి నీకి ఆరాధన, తనయా నీకి ఆరాధన, తండ్రి నీకి ఆరాధన, తనయా నీకి ఆరాధన. పరిశుద్ధాత్ముడా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పరిశుద్ధాత్ముడా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. కోటి కోట్ల స్తుతులైన నీకు చాలునా, కోటి సూర్యుల కాంతైనా నిన్ను బోలునా. స్తోత్రం 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 స్తోత్రం. కోటి కోట్ల స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు యేసయ్యా. అయ్యా కోటి సూర్యుల కాంతి అయినా నీకు సరిపోదు తండ్రి. అయ్యా నా తండ్రి, నీకు ఎంతగా స్తుతించినా ఎంతగా కనపరిచినా నీ నామాన్ని మేము ఎంతగా కొనియాడినా తక్కువే ప్రభువా. ఎందుకంటే నాయన నువ్వు కోటి సూర్యుల తేజోమయుడు అయి ఉన్నావు దేవా. గొప్ప దేవుడు అయి ఉన్నావు అయ్యా ప్రభు. ఆరాధనకు పాత్రుడు అయి ఉన్నావు తండ్రి. అభిషక్తుడు అయి ఉన్నావు దేవా. నీకు స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. ఎంతగా ప్రేమించావు, ఎన్నెన్ని కృపలను చూపావో, ఎన్నికలేని నన్ను నీవు హెచ్చుకుని హెచ్చించావు.
ఎంతగా ప్రేమించావో, ఎన్నెన్ని కృపలను చూపావో, ఎన్నికలేని నన్ను నీవు ఎంచుకుని హెచ్చించావో. నీవు చూపిన అనురాగం మరతునా రక్షణమైనా, నీవు చేసిన ఉపకారం మరచి మనగలనా. నీవు చూపిన అనురాగం మరతునా రక్షణమైనా, నీవు చేసిన ఉపకారం మరచి మనగలనా. తండ్రి నీకి ఆరాధన, తనయా నీకి ఆరాధన, తండ్రి నీకి ఆరాధన, తనయా నీకి ఆరాధన, పరిశుద్ధాత్ముడా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, పరిశుద్ధాత్ముడా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. కోటి కోట్ల స్తుతులైనా నీకు చాలునా, కోటి సూర్యుల కాంతైనా నిన్ను బోలునా. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో కదండి, ఎన్నెన్ని కృపలు మనపైన చూపించాడో. ఎన్నికలేని మనల్ని ఆయన ఎన్నుకుని ఆయన బిడలుగా మరి ఆయన చూపినటువంటి అనురాగం ఎంత గొప్పదో కదండి. ఆయన చేసినటువంటి ఉపకారాలు మరచగలవా, మనం మరవగలమా అండి? ఎందుకంటే మన కోసం ఎవరండి ఈ రోజుల్లో మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? తల్లిదండ్రులు సైతము అంతా కూడా ఎక్కడ ఏ ప్రేమలో కూడా మంచి ప్రేమ లేదండి, అంతా కపటం, అంతా కూడా స్వార్థం లేని ప్రేమ ఎక్కడా కూడా లేదండి. ఎందుకంటే స్వార్థపూరితమైన లోకంలో ప్రతి ఒక్కరూ స్వార్థంగానే ప్రేమిస్తున్నారు. కానీ ఆయన మనల్ని స్వార్థము లేకుండా ఆయన మన కృప వెంబడి కృప చేత, ఆయన కనికరము చేత కాపాడుతూ ఎన్నో కృపలు మనపై చూపిస్తూ ఎంతగానో అనురాగాన్ని కురిపిస్తున్నటువంటి దేవాది దేవుణ్ణి ఊరికనే ఉండగలమండి? శుక్రవారం దినం మనకి ఇచ్చి ఉన్నారంటే కేవలము ఆయన ఇచ్చినటువంటి కృపే, ఆయన ఇచ్చినటువంటి ధన్యతే. ఎందుకంటే ఈ యొక్క లోకంలో మరి ఎంతగా మనము అది చెడిపోయిన లోకంలో మనం ఉంటూ ఉన్నాము, చెడు ప్రభావం మన మీద పడకుండా ఆయన కంచి వేసి కాపాడుతూనే ఉన్నారు. ఆయన కౌగిల్లో, ఆయన రెక్కల చోటున ఆయన మనల్ని దాస్తూనే ఉన్నాడు, భద్రపరుస్తూనే ఉన్నారు. లేకపోతే మనమును కూడా శరీరాశ చేత, నేత్రాశ చేత, డబ్బము చేత నశించిపోయే బద్దులమై ఉన్నాం. కానీ ఆయన మనం అలాగా నశించిపోవటం ఇష్టం లేక ఆయన మనల్ని ప్రేమించారు. ఎప్పుడు ఆయన కృపను మనపైన చూపిస్తున్నాడు, ఆయన ప్రేమను మనపైన చూపిస్తూనే ఉన్నారు. ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఎంతగా ప్రేమిందని వర్ణించలేమండి, వివరించలేము. ఆయన ప్రేమ అంత గొప్పది, ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించారు ఆయన కదండి. కాబట్టి మనం ఏ రీతిగా ఉంటున్నామా? ఆయన స్తుతించే వారంగా ఉంటున్నామా? ఆయన్ను ఘనపరిచే వారంగా ఉంటున్నామా? మళ్ళీ మనమే ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే ఎంత నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటా ఉన్నారు రామాలో పౌలు గారు. అలాగే మరి ఎవ్వరము నీతిమంతులు కాదన్నప్పటికీ ఆ నీతిమంతుల రక్తం మనల్ని కడిగారు కనుక మనల్ని నీతిమంతులుగా చేస్తారు. కాబట్టి ఎవ్వరమును కూడా దేవుణ్ణి ఆరాధించటము మరి ఎంతగానో బద్ధకంతో నీరసంతో కాదు, ఆయన ఆరాధించటం ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక స్వభావంతో దేవాది దేవుని మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప దేవుడో కదండి. ఆయన ప్రేమను మనము వర్ణించలేము, వివరించలేము. అల్ఫవు ఓమేగవు, అమూల్యమైన రాయివి, అనంతమైన మహామహిమలు, అఖండ తేజోమయుడవు. అల్ఫవు ఓమేగవు, అమూల్యమైన రాయివి, అనంతమైన మహామహిమలు, అఖండ తేజోమయుడవు. నీవు నన్ను దర్శించుటకు ఎంత వాడను నేనయ్యా, నీదు పుణ్య పాదములపై ధూళి నేనయ్యా. నీవు నన్ను దర్శించుటకు ఎంత వాడను నేనయ్యా, నీదు పుణ్య పాదములపై ధూళి నేనయ్యా. తండ్రి నీకే ఆరాధన, తనయా నీకే ఆరాధన, తండ్రి నీకే ఆరాధన, తనయా నీ
నీకే ఆరాధన పరిశుద్ధాత్ముడా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పరిశుద్ధాత్ముడా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన కోటి కోట్ల స్తుతులైన నీకు చాలునా కోటి సూర్యుల కాంతైన నిన్ను బోలునా కోటి కోట్ల స్తుతులైన నీకు చాలునా కోటి సూర్యుల కాంతైన నిన్ను బోలునా ఉసురు తీసే వ్యాధి నాకు ఊపిరందని వేళలో ఉన్న పాటున కృంగదీసిన మరణ ఘోషల హారులు ఉసురు తీసే వ్యాధుల నాకు ఊపిరందని వేళలో ఉన్న పాటున కృంగదీసిన మరణ ఘోషల హారులు నీదు చల్లని చూపే నన్ను కాచి కాపాడిందయ్యా నిన్ను ఆరాధించకుండా ఉండలేనయ్యా నీదు చల్లని చూపే నన్ను కాచి కాపాడిందయ్యా నిన్ను ఆరాధించకుండా ఉండలేనయ్యా తండ్రి నీకే ఆరాధన తనయా నీకే ఆరాధన తండ్రి నీకే ఆరాధన తనయా నీకే ఆరాధన పరిశుద్ధాత్ముడా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పరిశుద్ధాత్ముడా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన కోటి కోట్ల స్తుతులైన నీకు చాలునా కోటి సూర్యుల కాంతైన నిన్ను బోలునా కోటి తంతుల వీణలతో నిన్ను పాడరా కోటి తంతుల వీణలతో నిన్ను పాడరా కోటి సాగిల పడుతూ ఆరాధించనా కోటి సార్లు సాగిల పడు ఆరాధించన తండ్రి నీకే ఆరాధన తనయా నీకే ఆరాధన తండ్రి నీకే ఆరాధన తనయా నీకే ఆరాధన పరిశుద్ధాత్ముడా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పరిశుద్ధాత్ముడా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన చెప్దామండి ఆరాధన చెప్దాం దేవుని స్తుతిద్దాం దేవుని గణపర్దాం ఆయన మహిమను ఆయన కీర్తిని అనేకులకు ప్రకటించి బదులమైన కనుక ఆయన ఎంతగా స్తుతించినా కానీ మనము తక్కువే చేస్తున్నాం కనుక ఆయన్ని మనము ఆత్మతోను సత్యముతోనూ ఆరాధిద్దాం ఆయన్ని ఎంతగానో మనం మహిమపరుద్దాం మన సమయంలో మన మధ్యలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఇద్దరు ముగ్గురు నామన్న ఏ చోటు కూడా మీరు ఉంటారో అక్కడే నేను ఉంటానన్నారు అక్కడే ఆయన సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నారు ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు ఆయన ఒకే చోట ఒకేసారి అన్ని చోట్ల ఉండగలిగినటువంటి దేవాతి దేవుడై ఉన్నాడు ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మన మధ్యలోనికి వచ్చినప్పుడు మనం ఆదరించబడ్డాం కదండి మనం శక్తి పొందుకున్నాం మనము బలము పొందుకున్నాం మనము ఆయన మనల్ని వాక్యం చేత నడిపిస్తూ ఉన్నారు ఆయన సంచకరువుని మన పైన ఉంచి భద్రపరుస్తూ ఉన్నాడు ఆయన మనల్ని ఆరాధించడానికే ప్రేమించారు కదండి కాబట్టి మనం ఆయన్ని ఆరాధిద్దాం ఆయన్ని స్తుతిద్దాం ఆయన్ని గణపరదాం బుదిగంత నివాసులు ఆయన స్తుతించాలి ఏ ఒక్కరు ఏ మోకాళ్ళు కూడా అన్ని మోకాళ్ళు వంగాలి ఆయన దగ్గర ఆయన పాదాల దగ్గర మనం అందరం కూడా వంగవలసిన వారమై ఉన్నాం ఆయన ఒక్కడే దేవుడు అయినారు నిన్ను నన్ను ప్రేమించి 2025 సంవత్సరాల క్రితమే ప్రాణం పెట్టారు మన కోసం రక్తం కార్చారు ఎంతగానో నలిగారు కదండి 5,000 పైగా గాయాలు పొందారట ఆయన కదండి ఆయన అన్ని గాయాలు పొందారు ఎందుకంటే మనల్ని ప్రేమించారు కనుక ఆయన మనల్ని ఇష్టపడ్డారు కనుక ఆయన మనం ఆరాధించాలని కోరుకున్నారు కనుక ఆయన మనం మహిమపరచాలని కోరుకున్నారు కనుక
నిన్ను నన్ను మరి మొదటి ఆదాము చేసినటువంటి దోషము పాపం మన మీద ఉండకుండా కడపటి ఆదాముగా క్రీస్తు మరి ఈ లోకంలోనికి వచ్చారు కదండి. ఆయన ఎంతగా నలిగారో, ఎంతగా విరిగారో, ఎంతగా ప్రయాసపడ్డారో మన కోసం, మరణం కోసం. మనం అస్సలు మంచి లేని వారు మనల్ని ప్రేమించారు ఆయన. ఇప్పుడు అందరూ కూడా మంచివారుడిగా చేశారు. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబడింది. మనము కూడా దేవుని నమ్మం కనుక మనము నీతిమంతులమయ్యాం. నీతిమంతుడని యేసయ్యను స్తుతించాలి. నీతిమంతుడు జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాద కారణం, దీవెన కారణం. దేశంలో నమ్మకస్తులైనా వెతుకుతున్నారు, దేశంలో నమ్మకస్తులు ఎదుగుతున్నారు. ఆయన ఆరాధన చేసే బిడ్డలను చూస్తున్నారు. ఆయన వంగి వారికి ఆయన కృపను అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నారు. కనుక మనము ఏ రీతిగా ఆరాధన చేస్తున్నాం? పైకి భక్తిగా అలాగా చేస్తున్నామా? ఎందుకంటే ఆయన హృదయాంతరంగాలు పరిశీలించే దేవుడు. నీ అంతరంగం ఆయనకి తేటగా కనబడతా ఉంది. నీ అంతరంగాన్ని ఆయన చూస్తూనే ఉన్నాడు కదండి. మనం అనుకుంటాము మనం చాలా మంచిగా మనుషులకి భక్తిగా ఉన్నామేమో అని ఒకవేళ అనుకోవచ్చు. నా మట్టుకు నేను అనుకోవచ్చు. కానీ నా పైరూపమైన చూడు, నా అంతరంగాన్నే ఆయన చూస్తాడు. నేను ఎలా ఆరాధిస్తున్నానో, ఆయన్ని ఎలాగా మరి భక్తి నిండారుగా ఉండి చూస్తున్నానా లేదా అని నన్ను పరిశీలనగా ఆయన చూస్తున్నాడు. కనుక మరి ఆ యొక్క మరి భక్తుడు మెనే టెక్కులు పార్సినని మరి త్రాసులో తేలిపోయినట్టుగా కాకుండా మనము భక్తుల వలె బలా నమ్మకమైనటువంటి మంచి సేవకులారా, మీకు ఇచ్చినటువంటి పని మీరు చేస్తూ ఉన్నారు. నన్ను ఆరాధిస్తున్నారు, నన్ను స్తుతిస్తున్నారు, నన్ను మహిమపరుస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని బట్టి నా నామము అన్య జనుల్లో మహిమపరచబడుతుంది కనుక మీరు నన్ను ఆరాధిస్తున్నారు. నా కీర్తిని జనముల్లో ప్రకటన చేస్తున్నారు కనుక మీ ద్వారా నేను సిద్ధింపబడతా ఉన్నాను, మీ ద్వారా నేను ఘనపరచబడతా ఉన్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం అనుకుంటాం మన క్రియలే ఆయన్ని ఆరాధించడం, మన యొక్క ఆలోచనలు ఆయన్ని ఆరాధించటం కదండి. గనుక మనమందరమును కూడా ఆ దేవాతి దేవుని ఉన్నతమైనటువంటి రాజుని ఈ ఉదయకాలము మనమందరం ఏక మనసుతో ఏక ఆత్మతో ఆరాధించాం కనుక ఆయన మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన మన స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు నిన్ను బట్టి, నన్ను బట్టి. ఎందుకంటే మనము ఆయన్ని ఆరాధించడానికి పాత్రలుగా మనల్ని చేసుకున్నారు కనుక మనం అందరం ఏక స్వరముతో ఏక ఆత్మతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజుల గ్రంథములో చెప్తారు వాక్యము, యాజకులందరూ ఒకట ఏక స్వరముతో వాయిద్యాలు ఏకంగా కూడి అందరూ ఒకేసారి స్వరమెత్తి పాడారట, స్వరమెత్తి వాయించారట. స్వరమెత్తి ప్రతిదీ కూడా ఒకేసారి ఏక ఆత్మతో వాయించినప్పుడు, ఏక స్వరముతో వాయించినప్పుడు మరి ఎంతగానో అక్కడ దేవుని తేజో మహిమ దిగి వచ్చింది. అక్కడ ఆయన మరి ప్రశస్తమైనటువంటి ఆ యొక్క మేఘము అక్కడ ఆవరించింది. ఎందుకంటే అందరూ కూడా హృదయాలు ఒకే రీతిగా ఉన్నాయి. అందరి హృదయాలు, అందరి ఆత్మ, అందరి నోరు ఒకే రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తుంది కనుక ఆరాధనలో దేవుని తేజో మహిమ నిలిపారు. తేజస్సు అక్కడ నిలబడింది, ఆయన మేఘం అక్కడ నిలబడింది. కనుక మనము ఈరోజు ఉదయకాల సమయంలో మనము చేసినటువంటి ఆరాధన వల్ల ఆయన మహిమపరుచుతూ, ఆయన మనల్ని దీవిస్తూ, ఆయన రక్తములో మనల్ని కడిగారు కనుక మనం ఆయన స్తుతించి భద్రమైనాం కనుక ఏ రోజు ప్రతి సమయము ఆయన్ని స్తుతించేవారమై ఉన్నాము. ఒక ఆదివారమే కాదు, ఒక శుక్రవారమే కాదు, మనము ఆయన్ని నిత్యము స్తుతించే వారంగా ఉన్నాం, నిత్యము కనపరిచే వారంగా ఉన్నాం. కనుక మనం అందరమును కూడా దేవుణ్ణి మహిమపరచాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి హృదయాన్ని ఆయన చూశారు, ఆయన బలపరిచారు. ఆయన ప్రతి ఒక్కరిని, ప్రతి కాళ్ళను బలపరిచారు కనుక ఆయన నిన్ను నన్ను బట్టి సంతోషిస్తున్నాడు. కనుక సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే ఆరోపిస్తూ, ఆయన రక్తంలో వాళ్ళు కడిగారు కనుక సమస్తము ఆయన సన్నిధికి అప్పగించుకుంటూ ఇంకను మనం నిత్యము ఆరాధన చేసేటటువంటి బిడలముగా దీవించి ఆశీర్వదించబడుతున్నటువంటి మరి ఆశీర్వదిస్తున్నటువంటి దేవాదేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని ఆరాధన ఆయన స్వీకరించారని నమ్మొచ్చు. మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించి అడిగి వేడుకొని యొక్క ఆరాధన మీకే అని మామలో
మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి సారం సిస్టర్ గారు, ప్రత్యేకమైన వందనాలండి. చక్కని ఆరాధనలో నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈ యొక్క సమయమున మరి వాక్య ధ్యానం కొరకు మనం వచ్చినటువంటి ఎస్తేర్ గారు ప్రార్థన చేస్తారండి. తదుపరి మరి జాన్ బ్రదర్ కి మనం సమయం ఇద్దారండి. ఎస్తేర్ సిస్టర్ గారు ప్రార్థన చేయండి వాక్యం నడిపింపు కొరకు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా నాయన ప్రభా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుతున్నారని నమ్ముచున్నాం నా తండ్రి ప్రభా. మరి ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించి అనేక ప్రార్థన విన్నపాల గురించి ప్రార్థన చేసి ఉన్నారు. అలాగే చక్కటి ఆరాధన జరిగి ఉన్నది. కొద్ది సమయము వాక్య సమయంలో మనం వెళ్దాము. పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 6వ వచనము మనం చూసుకున్నాం. ఎవరైనా ఒక్కరు ఈ మూల వాక్యం చదివి వినిపించినట్లయితే మనం ముందుకెళ్దాము. ప్రభు యొక్క ఉదయకాలంలోనే మనల్ని దర్శించి ఈ ఉపవాస ప్రార్థన ఉదయకాలము ఈ ప్రార్థనతోనే మనం ప్రారంభించి ఉన్నాము. దేవుడు గొప్ప కార్యములు ఈ ప్రార్థన ద్వారానే ఆయన ప్రారంభించి ఉన్నాడు. 68వ కీర్తన 6వ వచనము. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జన దేశమందు నివసించుదురు. ప్రార్థన చేసుకున్నాం. తలలో వంచినట్లయితే పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మదేవ అయా, వినే చెవులను గ్రహించే మనస్సును ఆయన నెమరవేసే స్థితిని నీ దాసుడి ముఖము నాయన ప్రభువా ఎంత మాత్రమో కనపడనీయకుండా నీ స్వరము, నీ ముఖ దర్శనము వాక్కు ద్వారా మా ప్రభువా మాతో మాట్లాడి ధైర్యపరచండి. ఒక బలము దయచేయండి నాయన. ఈ ఉదయకాలమే ఒక శక్తిని నాయన మా మధ్యలోకి మీరు పంపించండి ప్రభా. ఈ 7వ మాసము ఈ 18వ దినం వరకు ప్రభా మీరు కాచి కాపాడి భద్రపరిచారు. ఈ ఉదయకాలంలో నాయన ప్రభా ఒక మెల్లని స్వరము చేత మాతో మాట్లాడి ముందుకు తీసుకెళ్ళమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామంలో నిండు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే లీడింగ్ చేస్తున్నటువంటి సిస్టర్ నిండు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము దేవుడు మనతో ఒక మాట ద్వారా ఆయన మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆదాముతో ప్రతిదినము కూడా దేవుడు వచ్చి ఆదాముకు తెలియని విషయాలన్నిటి గురించి చెప్పి తనను ఆశ్చర్యపరిచేవాడేమో. ఆదాముతో ప్రతి దినము కూడా సాయంకాల సమయమునందున ఆదాముకి ఎప్పుడు అనుకూలమైన సమయమో లేదా దేవుడికి అనుకూల సమయమో ఆ సమయంలో వచ్చినప్పుడు ఇద్దరు కలుసుకొని ఇద్దరు మాట్లాడుకొని వారి యొక్క దావలో వాళ్ళు వెళ్ళేవాళ్ళేమో. అయితే ప్రభు ఈ దినము కూడా ఒకప్పుడు ఉన్నటువంటి అనుబంధాన్ని మళ్ళీ మనతో కొనసాగించడానికి ఆయన మన మధ్యలోకి ఆయనే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మరి ముఖ్యంగా వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్న రీతిగా మన మధ్యలోకి ఈ దినము వాక్కు ద్వారా మాట్లాడటానికి మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా ఆయన మనల్ని ఉద్ధరించి చేయటానికి ఆయన పూనుకున్నటువంటి వాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ దినమున మనతో మాట్లాడుతున్నటువంటి అంశము ఏకాంగులుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు సంసారులుగా చేయాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఏకాంగులు అని అంటే వాక్యం పరంగా శ్రమ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, నిట్టూర్పుల్లోనూ అధికమైనటువంటి బాధల్లోనూ నువ్వు ఒంటరిగా మిగిలిపోతున్నావేమో, నా వాక్కును పంపించి నిన్ను సంసారిగా చేస్తాను, నీకు కలిగిన బాధలన్నిటిలో నుంచి కూడా విడుదలనిచ్చి నేను సంసారిగా చేస్తాను. సంసారి అంటే
అధికమైనటువంటి మనుషులు కలిగినటువంటి ఆనందము నీకు ఇచ్చి తృప్తి పరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏ మనిషిని కూడా ఏకాకిగా వదలడానికి ఆయన చిత్తము కానే కాదు. నరుణ్ణి ఆయన చేతుల ద్వారానే ఏర్పాటు చేసినటువంటి దేవుడు సమస్తమును ఆయన దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఆయన పోలికలో ఆయన స్వరూపమందు మనుషుని చేసి, ప్రతి భూజంతువును ఏర్పాటు చేసి, ప్రతి ఆకుకూరలను, పండ్ల చెట్లను అన్నిటినీ ఏర్పాటు చేసి, అన్ని కూడా తాను స్వరూపమందు ఏర్పాటు చేసినటువంటి మనుషుడి దగ్గర తీసుకొచ్చి వాటన్నిటిని పెట్టినప్పుడు కూడా దేవుడికి సంతోషం లేదంట. అయితే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఒక స్త్రీని ఆయనలో నుంచే చేసి ఆయన దగ్గర పెట్టి మనుషుడికి దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు. అయితే ప్రభు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఒకవేళ లోకంలో ఎంతో మంది నీకున్నా కానీ నువ్వు ఒంటరిగానే ఉన్నట్టుగా నువ్వు ఫీల్ అవుతున్నావేమో, ఎన్ని కలిగి ఉన్నా కానీ నీకు మాత్రము నేను ఏకాకిగానే ఉన్నాను ప్రభువా, నేను ఇంకా సంసారిగా మార్చబడలేదు. సంసారి అనగా సంతోషము కలిగిన వ్యక్తి. సంసారి అనగా తనకంటూ ఎంతో మంది చూసుకునేటువంటి మనుషులు కలిగినటువంటి వ్యక్తి. అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది, నీవు ఒంటరిగా ఒకవేళ ఉన్నావేమో, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో తెలియపరుస్తున్నాడు. నీ ఒంటరితనాన్ని, నీ శ్రమను, నీ వేదను, నీ దుఃఖాన్ని దూరపరిచి నా ప్రభు నేను సంసారిగా చెయ్యాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే నా ప్రభు చెప్తున్నాడు, నీ కొరకు ఒక గొప్ప కార్యం నేను చేస్తాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఏకాకిగా ఉన్నటువంటి నిన్ను సంసారిగా చేసి నిలబెట్టేవాడిని నేనే అని నా ప్రభు ఉత్తరం ఇస్తున్నాడు. కీర్తన గ్రంథము 66:16 వచనము చూసినట్లయితే, దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. లోకములో ఉన్నటువంటి వారు కాదు కానీ, లోకములో జీవిస్తున్నటువంటి మనుషులు కాదు కానీ, ఎవరైతే దేవుని భయము గలవారున్నారో వారందరూ వచ్చి వినండి, నా కొరకు దేవుడు చేసిన కార్యము నేను వినిపించేదను అని భక్తుడు అంటున్నాడు. ఇది నాన్న కొద్ది మేలు జరిగినప్పుడు లోకంలోకి వెళ్ళిపోయేటువంటి మనుషులు ఉన్నారు, కానీ భక్తుడు అంటున్నాడు తనకు కలిగిన మేలును బట్టి, ఎవరైతే దేవుని కృపను బట్టి, దేవుని భయభక్తులు బట్టి దేవుని ఆశ్రయించిన వారు ఉంటారో వారిని పిలిచి వారి మధ్యలో దేవుడు చేయబోతున్న కార్యములు వివరించాలని ఆశ కలిగి ఉన్నాడు భక్తుడు. 118వ కీర్తన 17వ వచనములో ఉంటుంది, నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలు నేను వివరించేదను అని. నీకు వస్తున్నటువంటి ప్రతి బాధను బట్టి, నీకు నాకు కలిగినటువంటి వేదనను బట్టి మాటి మాటికి చచ్చిపోతాను అంటున్నావేమో. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు, ఏమి లాభము నేను చేస్తున్నటువంటి భక్తి ద్వారా, ఏం మారుతుంది నా యొక్క జీవితంలో నా భక్తి ద్వారా, ఏమి మంచి అనుభవిస్తున్నాను నా జీవితంలో నా భక్తి ద్వారా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నా ప్రభు అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు. ఎవడైతే శోధనకు నిలబడి ఆ శోధన జయించి వాడు బ్రతికి బట్టగట్టి దేవుని నామాన్ని వాడి జీవితంలో తర్వాత చేయబోతున్నటువంటి మేలును దేవుడి దగ్గర వివరించడానికి నిలబడతాడో వాడు దేవుడు ఇవ్వబోయే జీవ కిరీటాన్ని నిశ్చయముగా పొందుకొందునుగాక. నువ్వు కాకపోతే ఎవరు పడతారు శ్రమలు? నిన్ను కాకపోతే దేవుడు ఎవరిని ఎంచుకుంటాడు? భయభక్తులు కలిగినటువంటి నిన్నే కదా దేవుడు ఎంచుకునేది. ఎందుకయ్యా నన్ను ఎంచుకున్నావు, ఎందుకయ్యా నన్ను పిలిచావు, ఎందుకయ్యా నా మతంలో నుంచి నా కులంలో నుంచి నన్ను ఎన్నుకున్నావు అంటే నా ప్రభు అంటాడు, నేను కోరుకున్న వ్యక్తివు నువ్వే, నేను కోరుకున్న పాత్ర నువ్వే. నీ ద్వారానే నీ కుటుంబం అంతా రక్షించబడాలి, నీ ద్వారానే నీ కుటుంబం మేలు అనుభవించాలి. నువ్వు భయభక్తులు కలిగినటువంటి జనాంగములో నీ పేరు రాయబడింది కాబట్టి నీకు చేయబోయే మేలుని నీ జనములందరి ముందు నువ్వు వివరించాలని
ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గొప్ప విషయం ఏంటంటే, అసలు నీ ఎడల, నీ జీవితంలో నా దేవుడు నీ ఎడల చేయబోతున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, మొట్టమొదటిగా నిన్ను నన్ను ఎన్నుకోవటమే దేవుడు చేసిన గొప్ప పని. నాకే మేలు చేయలేదు నా ప్రభు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఏవండి, దావీదు కంటే ముందు 7 మంది ఉన్నా కానీ దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు. దావీదు ఎత్తును చూసి దేవుడు ఎన్నుకోలేదు. దావీదు బలాన్ని చూసి దేవుడు ఎన్నుకోలేదు. దావీదు హృదయంలో ఉన్నటువంటి వాంఛను చూసి దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. మరి నీ వాంఛ ఏమై ఉన్నది? లోకములో అన్ని జనాంగం అనుభవిస్తున్నటువంటి ఆ కోరికలు, ఆ తలంపులు, వాటి మీద నీ వాంఛ లేదు కదా. అందుకే కదా ప్రభు నిన్ను ఎంచుకునింది. అందుకే కదా ప్రభు నిన్ను చూసి నీ కుటుంబంలో నిన్నే కావాలని కోరుకునింది. ప్రభు నా భర్త ఉన్నాడు కదా, ఆయన ఎంచుకోవచ్చు కదా అంటే, ఎక్కడైనా దావీదు భార్యల పేర్లు చూసావా? ఎక్కడైనా ఒక భక్తుడి యొక్క భార్యల పేర్లు నువ్వు చూసావా? మరి అందుకే ప్రభు అంటాడు, నిన్ను ఎన్నుకోవటమే ప్రభు నీకు చేసిన గొప్ప మేలు. హోషేయ గ్రంథములో ఆయన అంటాడు, ప్రభు నా కొరకు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఈ దినాన నువ్వు చెప్పగలవు ఖచ్చితంగా, నా ప్రభు నన్ను ఎన్నుకోవటమే నా జీవితంలో నాకు చేసిన గొప్ప మేలని నువ్వు చెప్పగలుగుతావు ఈ ఉదయకాలమున. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనము చూసినట్లయితే, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. నా ప్రభు అంటాడు, ప్రభువా నేను ఎంతటి వాడిని నన్ను ఎన్నుకునేదానికి అంటే, నా నీతి ఏమైనా ఉన్నదా? నన్ను ఏ పక్క నుంచి చూసినా నాలో అన్ని మరకలే కదా ప్రభువా, నాలో అన్ని చెడ్డ తలంపులే కదా ప్రభువా, నేను ఏ వైపు కూడా పరిశుద్ధత కలిగి లేనే. మరి నన్ను ఎలా ఎన్నుకున్నావు ప్రభు అంటే, ప్రభు అంటాడు, నిత్యము కూడా నీవు ఆయనకు ఉండునట్లుగా ఆయన నీతిని బట్టి నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన దయాదాక్ష్యములను బట్టి నిన్ను ప్రదానము చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతటి గొప్ప మాట అంటున్నాడంటే నీ గురించి, నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను చేర్చుకున్నాడు అనే దానికి ఆయన ఎంత గొప్ప పదం వాడాడంటే, నిన్ను నన్ను ప్రదానము చేసుకున్నాడంట ప్రభు కొరకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఒక పెళ్లి జరగాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు, ఇంకా ఒక మంచిగా ఆ జంట ఏర్పడాలంటే వారికి ఉన్నటువంటి ప్యాకేజీలను బట్టి, వారికి ఉన్నటువంటి కులాలు మతాలను బట్టి, వారికి ఉన్నటువంటి బలగాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి రంగును బట్టి, వారికి ఉన్న జుట్టును బట్టి, వారికి ఉన్న బట్టను బట్టి, వారికి ఉన్నటువంటి శరీర ధర్మాలను బట్టి, శరీర అవయవాలను బట్టి, వారికి ఉన్న బంధువులను బట్టి, వారికి ఉన్న అధికారాన్ని బట్టి ఎన్నుకుంటుంటారు. మరి ప్రభువు నిన్ను ఎన్నుకున్నాడు అంటే అవి ఏమీ ప్రభు నిన్ను చూడలేదు. కేవలము ఆయన నీతి ద్వారా, కేవలము ఆయన యొక్క మంచితనము ద్వారా, కేవలము ఆయన దయాదాక్ష్యముల ద్వారా మొదటగానే ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకోవటం ద్వారా నీకు కొన్ని శ్రమలు కలిగాయి. ఆయన ఎన్నుకోవటం ద్వారా లోకములో కొన్ని బాధలు నీకు కలిగాయి. ఎందుకయ్యా ఈ బాధలు అంటే, మరి ఆయన నిన్ను ఎన్నుకున్నప్పుడు ఆయన మోసినటువంటి సిలువ నీవు మోయవలసిన అక్కర లేదా? ఆయన పడినటువంటి బాధలు నువ్వు పడవలసిన అవసరం లేదా? మరి ఎలాగ క్రీస్తును ధరించుకున్న వాడు అవుతావు? మరి ఎలాగ క్రీస్తు అనుభవంలోకి నువ్వు మార్చగలుగుతావు? యేసుక్రీస్తు వారు మరణాన్ని మరణించే విధంగా దాన్ని మరణింపజేసినాడు. మరణాన్ని మరణించేంతగా దాన్ని మరణింపజేశాడట. మరి నీకు వస్తున్న బాధలు, దుఃఖాలు, వేదనలను నా ప్రభువు ఆయన కృపచేత నీ దగ్గర అవన్నీ మరణించేటట్టుగా చేయునుగాక.
నా ప్రభు అంటాడు ఈ ఉదయకాల సమయంలో, నిన్ను సంసారిగా చేసేవాడు. సంసారిగా చెయ్యాలంటే నువ్వు ఏకాకిగా మార్చబడాలి. సంసారిగా నిన్ను మార్చాలంటే నా ప్రభువు నిన్ను చూసినప్పుడు నీవు లోకము తట్టుగా ఒకవేళ సంసారిగా లేకపోయినప్పటికీ కూడా నువ్వు వేదనలోను, శ్రమల్లోను, దుఃఖములోను నువ్వు పడి కొట్టుమిట్టాడుతున్నప్పుడు నా ప్రభు నిన్ను చూసి ఆయన అంటాడు, నేను ఎన్నుకున్నాను నా కుమారుడా, నా కుమార్తె. ఈ ఉదయకాలంలో నా ప్రభు నీకు సెలవిస్తున్నాడు, నిన్ను ఎన్నుకున్న తర్వాత లోకమంతా నిన్ను విడిచిపెట్టి ఒకవేళ వెళ్ళిపోతుందేమో, లోకమంతా నిన్ను విడిచిపెట్టి ఒకవేళ నిన్ను మర్చిపోతుందేమో, నా ప్రభు మాత్రం నిన్ను ఎప్పుడు మర్చిపోడు. యాకోబుకి 11 మంది కుమారులు పుట్టినప్పుడు యాకోబు యొక్క 11 మందిలో చివరివాడు యోసేపుగా ఉన్నప్పుడు యాకోబు తన అన్నలను చూడడానికి యోసేపుకి ఆహారం ఇచ్చి ఆ యొక్క ఆహారాన్ని ఇచ్చి యోసేపుకి ఇచ్చి పంపించినప్పుడు యోసేపు వస్తున్నప్పుడు తన అన్నలు ఎక్కడున్నారో గమనించి యోసేపు అన్నల వైపు వస్తున్నప్పుడు ఇదిగో కలలు గనేవాడు వస్తున్నాడు, ఇదిగో మన తండ్రి చేత ప్రేమించబడిన ఒకే ఒకడు వస్తున్నాడు అని చెప్పి తనను అందరూ ఏకాకిగా చేసి ఆ వచ్చిన తర్వాత ఆహారం తీసుకుని తనని గుంటలో పడేశారు. ఏ గుంటలో? నీరు లేనటువంటి ఒక బావిలో పడవేసినప్పుడు ఏమండి, ఎంతకీ పైకి తీయటం లేదంటే యోసేపుని, ఎంతకీ పైకి తీయమని ఎంత మొరబెట్టినా పైకి తీయటం లేదంటే యోసేపుని. యోసేపు అనుకుంటున్నాడు, అయ్యో నాకంటే ముందు 10 మంది పుట్టారే, నాకు అందరూ ఉన్నారనుకున్నానే, మా నాన్నగారి యొక్క తొడల మీద కూర్చొని నేను మా అన్నలను చూస్తున్నప్పుడు అయ్యో మా నాన్న నాకున్నాడు, మా అన్నలు నాకు ముందు ఉన్నారు, నాకు ఏ భయం లేదని అనుకున్నాడు యోసేపు. కానీ గుంటలో పడినప్పుడు ఆ గుంటలో తను ఏడుస్తూ, ప్రభువా ఇంతవరకు నాకు ఎంతో మంది ఉన్నారనుకున్నాను ప్రభువా, కానీ నేను ఒంటరి వాడినా ప్రభువా, నా అన్నలనే నా బలం అనుకున్నాను ప్రభువా, అయ్యో నాకు ఎంతో మంది ఉన్నారు, నాకు ఏ ప్రమాదం లేదనుకున్నాను ప్రభువా, కానీ నేను ఒంటరి వాడినా, నేను ఒంటరి వాడినా, నాకు ఎంతకాలం తెలియదు ప్రభువా. ప్రభువు యోసేపును ఎన్నుకున్నాడు కాబట్టి ఒంటరోడయ్యాడండి. ఎంతో దిగులు పడి వేదన పడి యోసేపు నేను ఒంటరివాణ్ణి కదా, నాకెవరు లేరు కదా, ఎంతో మంది ఉన్నారని మోసపోయాను నేను అని అనుకుంటున్నాడు. అటువైపుగా ఐగుప్తులు వెళ్తున్నప్పుడు పైకి తీసి వారికి అమ్మకానికి పెట్టారు యోసేపుని. నేను అనుకుంటాను యోసేపు వాళ్ళ ముఖాలను జాలిగా చూసుంటాడేమో, నా తండ్రి తర్వాత నా అన్నలే కదా నాకు తండ్రిని ఎంతగానో వేదన పడి ఉన్నాడేమో. ఏమండి, వెండి నాణాలకి అమ్మి వేసినప్పుడు ఆ చేతికి తాళ్ళు కట్టి వారికి ఉన్నటువంటి ఒంటెలకి ఆ తాడును కట్టి లాక్కెళ్తున్నప్పుడు నేను అనుకుంటాను, ఎంత దూరం అయితే తన అన్నలు కనిపిస్తున్నారో అంత దూరము ఒకవేళ కనికరంతో చూశాడేమో. నా అన్నలు, నేను ఇంత దూరం వచ్చాను కదా, చివరిగా అయినా నా అన్నలు నన్ను మా తమ్ముడు అని పిలుస్తారని ఎదురు చూస్తుంటాడేమో. ఏమండి, ఒంటరి అయినోడు అమ్మబడ్డాడు, 20 వెండి నాణాలకు అమ్మబడ్డాడండి. ఒంటరి అయిపోయాడు, అమ్మి వేయబడిన తర్వాత దూరంగా ఇక ఒక కొండ అడ్డం వస్తుంది, ఇంకా నా అన్నలు కనపడరు, నన్ను ఇంక పిలవరేమో అనుకుంటూ దిగులు పడుతూ వేదన చెందుతూ ఆ మార్గంలో తనకు చెప్పులు లేవు, రోడ్డు లేదు, అవి ఏమీ తనను బాధించలేదు. కానీ ఆ మార్గ మధ్యంలో ఉన్నటువంటి రాళ్ళతో కాళ్ళకు తగులుతున్నాయి, ఆ యొక్క ముళ్ళు కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి, కానీ అవి ఏమి తనకు మనసుకు గుచ్చుకోవటం లేదు. కానీ ఇంతవరకు నా ముందున్నటువంటి నా అన్నలు నాకు బలం అని అనుకున్నటువంటి యోసేపు తన హృదయాన్ని తన అన్నలు గాయపరిచారు. చిన్న పిల్లవాడే,
విశ్వాస జీవితంలో లోకములోకి వెళ్తున్నాడు చిన్న పిల్లవాడే. ఈ దినాన నీవు కూడా దేవుణ్ణి నమ్ముకొని లోకంలో నువ్వు ఉన్నావు, నువ్వు ఒంటరి వాడివని అనుకుంటున్నావేమో. ఏసేపు వలే ఏసేపు తన తండ్రి నేర్పించిన దేవుణ్ణి ఎంత మాత్రము వదిలిపెట్ల. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒంటరివాడైపోయాడు నిజమే, ఒంటరిగానే జీవించాడు నిజమే. ఒంటరిగానే తన ముందు అన్నలు తననే అమ్మి వేసినప్పుడు తన కన్నీళ్లు గారుస్తూ ఆ యొక్క ఐగుప్తుల వెంట ఒక్కడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, వెనక్కి తిరుగు చూస్తూ తన అన్నలని. అయ్యో ఒక్కసారన్నా నా అన్నలు నన్ను పిలుస్తారేమో, వెనక్కి వెళ్దాము అని. ఎవ్వరూ పిలవల, ఎవ్వరు యోసేపును పిలవల. ఒంటరిగా నా స్థలంలో నుంచి వెళ్ళాడు. ఐగుప్తు దేశంకి వెళ్ళిన తర్వాత అక్కడ నిలబెట్టి యోసేపును నడి రోడ్లు నిలబెట్టి చుట్టూరు కొట్టేవాళ్ళు, చుట్టూరు ఉమ్ము వేసేవాళ్ళు, చుట్టూరు అందరు హేళన చేసేవాళ్ళు. అయ్యో ఇంతవరకు నాకు ఎంతో మంది ఉన్నారు అనుకున్నానే, కానీ నేను ఏకాకిన అని చెప్పి తన హృదయం ఎంతో బాధపడుతుంది, దుఃఖపడుతుంది, వేదన పడుతుంది. ఒక బానిసను కొనాలంటే ఎంతగానో టెస్ట్ చేస్తారు. వీడికి రోషం ఉండకూడదు, పౌరుషం ఉండకూడదు, కోపం ఉండకూడదని కొడుతుంటారు, తిడుతుంటారు, ఉమ్ము వేస్తుంటారు. అవన్నీ చూసిన తర్వాత ఒకప్పుడు అమ్మివేయబడ్డాడు, ఇప్పుడు కొనబడుతున్నాడు ఇంకొక వ్యక్తి చేత. మళ్ళీ అన్నల చేత అమ్మివేయబడ్డాడు, ఇప్పుడు ఐగుప్తు దేశంలో మళ్ళీ అమ్మివేయబడుతున్నాడు. వేరే వాళ్ళు కొనుక్కోబోతున్నారు. ఇతరులో ఏ దోషము లేదని యోసేపును కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళి పోతీఫర్ దగ్గర పెట్టినప్పుడు పోతీఫర్ ఇంట్లో దేవుని కృపచేత మొత్తము అధికారము యోసేపు కలిగింది. యోసేపు అనుకుంటున్నాడు, ప్రభువా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు కదా. నన్ను కన్నటువంటి నా తండ్రి నాకంటే ముందు కన్నటువంటి నా అన్నలే నాకు గొప్ప ధైర్యము, బలము, శక్తిని నేను అనుకున్నానే. నేను సభసారిని అని అనుకున్నానే. అక్కడ నేను ఒంటరి వాడిని అయ్యాను ప్రభువా. అయితే నువ్వు ఐగుప్తు దేశంలోకి తీసుకొచ్చి నన్ను నీవు సంసారిగా చేసావని ప్రభు స్తోత్రం చెల్లించాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. గడుస్తున్నాయి దినాలు. ప్రభువా నువ్వు నా 11 మందిలో నువ్వు నన్ను ఎన్నుకున్నావు, కలలు ఇచ్చావు, దర్శనాలు ఇచ్చావు. వారందరి మీద నా తండ్రి అధికారిగా పెట్టాడు. నా తండ్రి అధికారిగా పెట్టడానికి నీవే మూల కారణము. నన్ను ఎన్నుకున్నావు అక్కడ. కానీ నా అన్నలు నన్ను మోసగిచ్చారు. ఈ స్థలంలోకి వచ్చాను, ఇక్కడ నువ్వు మళ్ళీ నన్ను ఎన్నుకున్నావు ప్రభువా. ఒంటరిగా ఉన్నటువంటి నన్ను తిరిగి నాకు ఒక పోతీఫర్ కుటుంబాన్ని ఇచ్చావు, నన్ను మళ్ళీ తిరిగి సంసారిగా చేసావు ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా అనుకున్నాడంట. పోతీఫర్ భార్య ఒక దినాన్ని పిలిచింది. యోసేపు తన పరిశుద్ధతను పోగొట్టుకోకుండా తన బట్టను వదిలిపెట్టి తన యొక్క మానాన్ని కాపాడుకున్నాడు. అప్పటి వరకు నాకు ఒక కుటుంబం ఉంది, నేను సంసారని అనుకున్నటువంటి యోసేపు కొద్ది దినాల్లోనే మళ్ళీ ఒంటరివాడైపోయాడు. పోతీఫర్ భార్య తనను జైల్లో పెట్టించింది. జైలుకి వచ్చి ఏడుస్తున్నాడంట, ప్రభువా ఎన్నిసార్లు నేను ఒంటరివాడిని అయిపోవాలి ప్రభు. నాకు ఒక కుటుంబం ఉంది, నేను సంసారిగా మార్చబడ్డాను అనుకున్న లోపే నేను మళ్ళీ ఒంటరివాడిని అయిపోతున్నాను, ఏకాకిగా మారిపోతున్నాను ప్రభువా. ఏంది ప్రభువా ఇది అని ఏడుస్తూ బాధపడుతూ ఉన్నప్పుడండి అక్కడ ఉన్నటువంటి ఆ జైల్లో ఉన్నటువంటి పానదాయకుడు, భక్షదాయకుడు అనే 2 వ్యక్తులు, రాజుకు సంబంధించిన వ్యక్తులు ఉన్నప్పుడు వారిని తిరిగి మళ్ళీ స్నేహితులుగా చేసుకున్నాడంట. నిజమైన క్రైస్తవుడికి కలిగి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే వాడు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా తన చుట్టూ అనేక మందిని స్నేహితులుగా చేసుకుంటాడు. యేసేపు ఎక్కడున్నా కానీ దేవుని ప్రేమను తనలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దేవుడు ప్రేమను కనపరుచుకొని అక్కడ ఉన్న వారందరినీ స్నేహితులుగా చేసుకుంటాడు. నేను నాకు కుటుంబం దగ్గరికి వెళ్ళాను. అమ్మాయికి క్యాన్సర్ 25 సంవత్సరాలు ఉంటాయి. ఈ చెయ్యి క్యాన్సర్, ఈ చెయ్యిలో పెద్ద గడ్డ వచ్చింది. నేను అనుకుంటాను
ఆ బోన్ క్యాన్సర్ అంట. అమ్మాయి నేను చూడటం ఫస్ట్ టైమే. ఆ అమ్మాయి గురించి నాకు ఎవరు చెప్పలే. తెలిసి నేను జెస్సికా వెళ్తే అమ్మాయిని కుర్చీలో కూర్చోబెట్టి ఆ అమ్మాయి దగ్గర నేను కుర్చీ చేసుకుని ప్రార్థన చేస్తుంటే ఆ అమ్మాయి నా ఒళ్ళో చిన్న పిల్లలాగా కూర్చొని ఏడుస్తుంది, కన్నీళ్లు కారుస్తూ. ఆ బిడ్డకు వచ్చిన కష్టము ఏవండి, నా ఇంటి పక్కన అన్యుడు భార్య దగ్గరికి వెళ్ళి నేను ఆ బిడ్డను పట్టుకోగలనా? వాళ్ళ భార్యను పట్టుకోగలనా? మరి ఎందుకు ఫస్ట్ టైం చూసి నా బిడ్డ నా ఒళ్ళోకి వచ్చి దిగులుతో, వేదనతో, దుఃఖముతో అల్లాడిపోతుందంటే యేసయ్య ఉంచిన ప్రేమను బట్టి ఆ బిడ్డ సేవకుడని ఎరిగి తన బాధనంతా చెప్పుకుంటుంది. క్రైస్తవుడు ఎక్కడున్నా కానీ తను దేవుని నామాన్ని మహిమపరిచేవాడుగా ఉండాలంటే దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు ఎక్కడున్నా కానీ, క్రైస్తవుడు ఏ స్థలంలో ఉన్నా కానీ ఆ స్థలంలో స్నేహితుల్ని ఏర్పాటు చేసుకుంటాడు, బంధువులను వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. ఇదేనా సొంత తల్లిదండ్రుల కన్నా, సొంత చెల్లెళ్ళ కన్నా, సొంత బంధువుల కన్నా ఒక సేవకుడికి తన కుటుంబం ఏదంటే తన సంఘమే. తన సంఘ బిడ్డలు బాగుంటేనే ఆ సేవకుడు ఆనందంతో, సంతోషంతో ఉంటాడు. విశ్వాసులు ప్రార్థన చేస్తారు, అయ్యా మా సేవకుని వర్ధిల్లింప చేయండి అయ్యా, అయ్యా మా సేవకుని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అని. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే సేవకుడు ఆస్తి పరంగా కాదు, కానీ ధనం పరంగా కాదు, వస్తువుల పరంగా కాదు. ఏ విశ్వాసులైతే ఆశీర్వదించబడతారో, ఏ విశ్వాసులైతే ఆత్మీయంగా లోక సంబంధమైన వాటి జోలికి వెళ్లకుండా దేవుడు సన్నిధిలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, భక్తి, పరిశుద్ధత జీవితం కలిగి నడుచుకుంటారో అదే నిజమైనటువంటి ఆశీర్వాదం సేవకుడికి. ఆ పరిశుద్ధతను చూసే సేవకుడు ఆనందిస్తాడు. ఇదే కదా నా భాగ్యము అని చెప్పి దేవుడు ఆనందిస్తాడు. ఇశ్రాయేలు నీవు నా భాగ్యం అని దేవుడు ఎలాగైతే చెప్పుకొని ఇశ్రాయేలు ప్రజలను చూసి ఆనందిస్తున్నాడు, ఒక నిజమైన సేవకుడు తన యొక్క సంఘాన్ని, సంఘ విశ్వాసాలను చూసి ఆనందిస్తాడు. మీరే కదా నేను నిజమైన భాగ్యము. ఏసేపు ఏ స్థలంలో ఉన్నా కానీ ఆ స్థలాన్ని దేవుడు అతనికి ఇష్టపూర్వకంగా మార్చుకుంటున్నాడు. ఆ మనుషుల్ని ఇష్టపూర్వకంగా మార్చుకుంటున్నాడు. ఏవండి, ఎలా మార్చుకుని ఉంటాడు ఇష్టపూర్వకంగా? ఏవండి, ఒక గుడ్డు ఉందండి. ఒక ఇంట్లో గుడ్డు కూర చేసినప్పుడు నేనున్నాను, నా కూతురు ప్రైజీ ఉంది. ప్రైజీ 2 సంవత్సరాల బిడ్డ. తనకి ఒక గుడ్డే, నాకు ఒక గుడ్డే. తన కడుపు చాలా చిన్నది, ఆ గుడ్డు సరిపోద్ది. మరి నా కడుపు చాలా పెద్దది, 10 గుడ్లు పడతాయి నా కడుపులో. మరి భాగము అన్న తర్వాత మనిషికి ఒక గుడ్డే. ఏసేపు ఉన్న స్థలంలో జైలులో పానదాయకుడు, భక్షదాయకుడు ఏసేపు ఉన్నాడు. ఏసేపు చిన్నవాడు, చిన్న పొట్టే, చిన్న ఆహారమే తినేవాడు. కానీ అక్కడున్న స్థలంలో అందరికీ ఒకే ఆహారం. నేను అంటాను, ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి పానదాయకుడు ఇంత లావు ఉండొచ్చు, భక్షదాయకుడు ఇంత లావు పెద్దవాడై ఉండొచ్చు. వారి పొట్టలు పెద్దవి, వారిని మంచిగా చేసుకునే దానికి తన ఆహారాన్ని వాళ్ళకిద్దరికి పంచిపెట్టాడేమో. వారిని మంచి చేసుకునే దానికి తన పానీయాన్ని వాళ్ళకి పంచిపెట్టాడేమో. నిజమైన క్రైస్తవుడు తన తినకపోయినా ఎదుటి వాళ్ళకి పెట్టి ఆనందిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏసేపు దేవుడు ప్రేమను చూపించాడు, యేసుక్రీస్తు వారిలో ఉన్న నీతిని చూపించాడు. యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆ యొక్క వెండి నాణ్యాలకు అమ్మబడ్డాడో ఏసేపు అమ్మబడ్డాడు. యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆహారాన్ని ఇతరులకు పంచి వారి కడుపులు నింపాడు, ఏసేపు కూడా జైల్లో తన కడుపును మార్చుకొని తన చుట్టుపక్కల ఉన్న వారికి ఆహారాన్ని పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అనుకున్నాడు ఏసేపు, ప్రభువా జైల్లోకి వచ్చిన నన్ను ఏకాకిగాను వదలకుండా నన్ను సంసారి చేసావు ప్రభువా, నీకు స్తోత్రం ప్రభు అని చెప్పాడంట దేవుడికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ఏకాకిని కాదయ్యా, నేను సంసారిగా చేసావు, నాకు స్నేహితుల్ని ఇచ్చావు. వారికి వచ్చిన కళలను బట్టి ఏసేపు వాళ్ళకి వివరించినప్పుడు ఆ స్థలంలో నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయినప్పుడు ఒక్కడే మళ్ళీ మిగిలిపోయాడంట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక రాత్రి ఇలా పాట పాడుతున్నాడు, ఒంటరి గోవనై విలపించు సమయాన
ఓదార్చువారే కానరారైరి అయ్యా, ఒంటరి గువనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరాని చాటు నన్ను దాచి ఉంచిన నీకేనా స్తోత్రార్పణలు. ఏసేపు అనుకుంటున్నాడు, మాట మాటికి నేను సంసారం అనుకుంటున్నాను ప్రభువా, మాటికి నేను ఏకాకిగానే ఒంటరి జీవితంలో నేను సరిపోతుంది ప్రభువా, నాకు వస్తున్న శ్రమలను బట్టి, నాకు వస్తున్న వేదనలను బట్టి నేను ఒంటరిగా అయిపోతున్నాను ప్రభువా అని ఏసేపు మొరపెడుతూ కూడా, నేను దాగిన చోటు నీవే కదా ప్రభువా, నేను దాగి ఉన్న చోటు నువ్వే కదా ప్రభువా, నాకెందుకు ప్రభు భయము? ఒకవేళ ఈ దినాన నీకు వస్తున్న శ్రమను బట్టి కూడా నువ్వు ఒక్కదానవే ఒంటరి అయిపోతున్నావేమో, మాటికి నువ్వు ఎంత భక్తి చేస్తున్నా నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఒంటరిగానే నువ్వు ప్రయాణిస్తున్నావేమో నీ పయనంలో. ఏసేపు కూడా మాటికి ఒంటరిగానే అయిపోతున్నాడు. కానీ ఇదిగో దేవుడు చూశాడు, ఇన్నిసార్లు నా కుమారుడు ఒంటరివాడైపోయాడు, సంసారిగా మారుపరచబడుతున్నాడు, కానీ మళ్ళీ ఒంటరివాడైపోతున్నాడు అని చెప్పి దేవుడే గ్రహించి ఏసేపు నేను అంటాడు, నేను నిన్ను ప్రదానం చేసుకున్నాను కదా ఏసేపు, నా దయను నా నీతిని నీ మీద కొమ్మరించాను కదా, నువ్వెందుకు దిగులు పడుతావు? ఇలా రాత్రంతా పాటపడి ప్రార్థన చేసినప్పుడు, ఒక 3 సంవత్సరాలు ఏమో గతించిపోయినప్పుడు, పానదాయకుడు భక్ష్యదాయకుడు వెళ్ళిపోయి ఒంటరి అయిపోయినప్పుడు, ఇక ఇలా కాదు, మనుష్యులు కాదు, నేనే రాజు దగ్గరికి వెళ్ళి ఏసేపు గురించి చెప్తానని రాజు కల్లోకి దేవుడు వెళ్ళాడండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏసేపుకు మంచి చేయటానికి, ఏసేపుని సంసారిగా చేయటానికి దేవుడే రాజు కల్లోకి వెళ్ళి ఒక దర్శనం ఇచ్చినప్పుడు, ఆ దర్శనం వివరించేటువంటి గొప్ప శక్తి ఎవరికి ఉందంటే, అప్పుడు పానదాయకుడు ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను ఈ స్థలంలో నిలబడి ఉన్నానంటే ఒకప్పుడు ఏసేపు నా కళకి అర్థం చెప్పి నీ దగ్గరికి వెళ్తానని చెప్పాడు ప్రభువా, అతను పిలిపించండి అని చెప్పినప్పుడు రాజు తొడుక్కునేటువంటి బట్టలు ఏసేపుకు దేవుడు తొడిగించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రాజు తొడుక్కున్నటువంటి నగలు పెట్టించాడు దేవుడు. రాజు ఎలా ఉంటాడో అలాగా అలంకరించారు ఏసేపుని. ఒంటరివాడు ఏకాకి అనేటువంటి ఏసేపును ఫరో తీసుకొని వచ్చి అన్నిటి మీద అధికారము దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఎందుకు తెలుసా? దేవుడే ఏసేపుని ప్రదానం చేసుకున్నాడు కాబట్టి, దేవుడే ఏసేపుని ఎన్నుకున్నాడు కాబట్టి, మనుషులు కాదు. ఇక మీదట నేనే నా యొక్క ఏసేపుని నేను ఎన్నుకున్నాను, నేను సంసారిగా చేయబోతున్నానని చెప్పి ఏ పోతీఫరు భార్య అయితే సంసారిగా ఉన్నటువంటి ఏసేపుని ఏకాకిగా చేసిందో, అలాంటి ఇంకొక పోతీఫరుని దేవుడు లేపి తన కుమార్తెనిచ్చి ఏసేపుకు పెళ్లి చేయించి, ఏవండి ఇక నువ్వు ఏకాకివి కాదురా, సంసారివరా అని చెప్పి ఏసేపు కడుపులో ఆ యొక్క బానిసత్వంగా వచ్చిన దేశంలో మనష్షే, ఎఫ్రాయిం అనేటువంటి 2 కుమారులను దేవుడు అక్కడ ఇచ్చిన్నాడు. దేవుడు ఏసేపుకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఎప్పుడు కూడా ఏసేపు ఒంటరివాడు అవ్వలేదంట. ఒకవేళ ఉదయకాలం నువ్వు ఒంటరివాడు అనుకుంటావేమో, ఒక్కసారి నా ప్రభువుకు నువ్వు ప్రదానము చేయబడినప్పుడు నా ప్రభు అంటాడు, నువ్వు ఇంకెప్పుడు కూడా ఏకాకివి కానే కాదంటున్నాడు నా ప్రభు. నా ప్రభు అంటాడు, ఒకవేళ నువ్వు ఒంటరివాడు నేను ఒంటరివాడని నువ్వు అనుకుంటున్నావేమో, నా ప్రభువుకు నువ్వు ప్రదానం చేయబడితే నా ప్రభు అంటాడు, నువ్వు ఎప్పటికీ ఒంటరివాడు కాదు. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఏకాకిగా ఉన్నటువంటి వారిని సంసారాలుగా చేస్తానని వాగ్దానం ఇచ్చారు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఎవరైనా ఏకాకిగా ఉన్నారేమో, నువ్వు మాట్లాడిన మాట ఒక్క బిడ్డనైనా ధైర్యపరచులాగా మీరు ఏర్పాటు చేశారని నమ్ముతున్నాను ప్రభువా. నేను ఏకాకిని ఎప్పటికీ కాదయ్యా,
లోకంలో వస్తున్న శ్రమల ద్వారా ఏకాకినైపోతున్నాను. ప్రతిసారి నువ్వు నన్ను సంసారిగా చేసేవాడివు నాయన ప్రభువా. అటువంటి కృప నా మీద నాయన నిండుగా కుమ్మరించు నాయన. ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. ప్రభు నిన్ను వదిలిపెట్టలేదు. నువ్వు ఒంటరివాడివి కాదు. మాటి మాటికి నీకు వస్తున్న శ్రమల ద్వారా ఒంటరి అయిపోతున్నావు, ఏకాకి అయిపోతున్నావు అని అనుకుంటున్నావేమో. నా ప్రభు దయా దాక్షిణ్యములు, ఆయన నీతి నీ మీద ప్రభు ఈ ఉదయకాలము కుమ్మరించబోతున్నాడు. నా ప్రభు కుమ్మరించబోతున్నాడు నీ మీద, నీ కుటుంబం మీద కుమ్మరించబోతున్నాడు నా ప్రభు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా అయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. ఏసేపు మాటి మాటికి ఒంటరివాడు అయి ఉండొచ్చు, కానీ నా ప్రభు కృప తోడుగా ఉండటం బట్టి రాజు దగ్గరికి దేవుడే కలలో వెళ్ళి రాజును నిద్రలేపి ఏసేపును సంసారిగా చేసిన దేవుడు ఈ ఉదయకాలమున దేవుడు నిన్ను ప్రదానం చేసుకున్నాడు. నీ కుటుంబంలో నుంచి, నీ మతంలో నుంచి, నీ కులములో నుంచి నా ప్రభు ఎప్పుడు నిన్ను ఏకాకిగా వదిలిపెట్టడు. నా ప్రభు నిన్ను సంసారిగా మార్చును గాక. నా ప్రభు ఈ ఉదయకాలం నుంచి నిన్ను సంసారిగా మార్చి నిన్ను అనేకమైన వాటి మీద అధికారిగా నా ప్రభు ఉంచును గాక. అనేక బాధల నుంచి తప్పించి శోధన జయించే వ్యక్తిగా నిలబెట్టి నీ ద్వారా దేవుడి నామము ఉద్ధరించబడును గాక. దేవుడి కొద్ది మాటలను దీవించి మన వినికిడి ద్వారా ఆశీర్వదించును గాక. ఈ సమయాన్ని నడిపించే వారికి అప్పగిస్తున్నాను. దేవుని నామంకి మహిమ కలుగును గాక. మరి చక్కని వాక్యాన్ని మరి వివరించినటువంటి బ్రదర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఏకాంగులను సంసారులుగా చేయి దేవుని ఆ యొక్క వాక్యాన్ని బట్టి మనందరితోనూ మాట్లాడి ఉన్నాడని నమ్మి దేవుని స్తుతించారండి. ఈ సమయాన్ని రాజు బ్రదర్ మరి అప్పగిస్తున్నానండి. ఆశీర్వాదం దీవెన రాజు బ్రదర్ ఇస్తారండి. ముగింపు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చివరి ప్రార్థన ఎవరైనా చేయండి. మీరే చేయండి అక్క. కీర్తనక్క. హలో, నేను చేయనా? చేయండి. స్తోత్రములు స్తయ్య, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఇదిగో నా ప్రభువానైనా ఈ ఉదయ కాల సమయమున ప్రభువా నీ కృప చేతన ప్రభువానైనా నీ ఆత్మ అభిషేకం చేత ప్రభువానైనా ఆరాధన చేసిన బిడ్డను వాడుకున్న విధమును బట్టి నీకు వందనాలు ప్రభు. అదే విధంగా తండ్రి నైనా అయ్యా నా తండ్రి మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది దగ్గర గొప్ప జనాంగము అనేటువంటి నా తండ్రి నైనా ఏకాంగుల సంసారులుగా చేస్తానని సెలవిచ్చిన తండ్రి అవునా యేసయ్య నా దేవ నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి అవును ప్రభువానైనా మా యొక్క కష్టాలలో, మా యొక్క ఇబ్బందులలో, మా యొక్క నాయన ఇరుకులు సమస్యలలో మేము ఒంటరిగా మిగిలినప్పుడు ప్రభా నాయన మమ్మల్ని బలపరిచినటువంటి నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. మీరు మమ్మల్ని బలపరిచి నాయన ప్రభా నాయన కుటుంబంలో నుంచి, సంఘంలో నుంచి, సమాజంలో నుంచి వేరుపరుచుకుని ప్రభా
నైనా నా తండ్రి ఉన్నతమైన స్థితులలో మమ్మల్ని నిలవబెట్టిన విధమునకే నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నైనా మాకున్న కష్టాన్ని బట్టి అయ్యో నేను ఒంటరిగా, అయ్యో మాకున్న ఈ స్థితిని బట్టి నైనా మేము విడవబడ్డామే అని అనుకుంటాం. కానీ ప్రభా నైనా అయ్యా మమ్మల్ని విడిచే దేవుడు కాదు, మమ్మల్ని దాటి వెళ్ళే దేవుడు కాదు ప్రభా నాయన. అయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీలో ఒంటరి అయిన వాడు గొప్ప జనాంగముగా నాయన నిన్ను మహిమపరిచే ప్రజగా ఏర్పాటు చేసుకునే దేవుడు అయినా కాబట్టి అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఈ దినమైనటువంటి వాక్యాన్ని బట్టి మమ్మల్ని ఆదరించిన, ధైర్యపరిచిన విధమును బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ విన్నటువంటి వాక్యానుసరంగా మా యొక్క జీవితాలని అనుదినము కట్టుకునిచు వాక్య వెలుగులో నడుచు అనేకులు నా వెలుగులోనికి ఆకర్షించి అభిషేకం మాకును నాయన గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నీ దయచేయమని, ఆయన వాక్యం నడిపింపులో నడిపించినటువంటి బ్రదర్ ప్రత్యేకించి ఆశ్రయించి దీవించమని, ఈ దినము పాల్గొన్న ప్రతి ఒక్కరి పైన నీ యొక్క నిండైన ఆశీర్వాదాలు, దీవెనలు అయినా వారికి ఉన్నటువంటి అవసరతలని మహిమలు తీర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ హస్తములకు అప్పగించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కాపుదల, క్షేమము ఈ ఉదయకాల సమయంలో గూగుల్ మీట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రాముఖ్యంగా లీడ్ చేసిన బిడ్డలకు, ఆరాధన చేసిన బిడ్డలకు, వాక్య పరిచర్య అందించిన తన దాసునికి, సకల పరిశుద్ధులకు దేవుని కృప సదాకాలం తోడయుండి మేలులతో తృప్తిపరిచి నడిపించును దాకా. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. చక్కగా లీడ్ చేసిన కీర్తనకి ప్రభునామ